సిగ్గు అన్నా క్యాండిల్ మూసివేయడు, అన్నా క్యాండిల్ మూసివేయడు, అన్నా క్యాండిల్ అన్నా క్యాండిల్ వెంటనే పేదవాళ్ళని ఆకర్షించే అన్నా క్యాండిల్ వెంటనే అటు ఒప్పుకోవాలి సైడ్ ఇవ్వండి ప్లీజ్. వద్దిల్లాలి తెలుగుదేశం పార్టీ, వద్దిల్లాలి తెలుగుదేశం పార్టీ, వద్దిల్లాలి తెలుగుదేశం పార్టీ, వద్దిల్లాలి గోండమ్మ గారి నాయకత్వం, వద్దిల్లాలి గోండమ్మ గారి నాయకత్వం, వద్దిల్లాలి గోండమ్మ గారి నాయకత్వం, వద్దిల్లాలి చంద్రబాబు గారి నాయకత్వం, వద్దిల్లాలి చంద్రబాబు గారి నాయకత్వం, వద్దిల్లాలి నారా లోకేష్ బాబు గారి నాయకత్వం. ఎవరైనా భోజనాలు చేయాల్సి అనుకున్న వాళ్ళు అన్నా క్యాంటీన్ దగ్గర రావాలి. హలో, అన్నా క్యాంటీన్లు వెంటనే తెరవాలి, అన్నా క్యాంటీన్లు వెంటనే తెరవాలి. 16,500 కోట్ల లోటు బడ్జెట్తో ఈ నూతన నవ్యాంధ్ర రాష్ట్రం ఏర్పడిన ప్రజలు తెలుగుదేశం ప్రభుత్వాన్ని, చంద్రబాబు గారి నాయకత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాక ఎన్నో సమస్యలు ఉన్న ఈ రాష్ట్రంలో పేద వర్గాల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేసినటువంటి ప్రభుత్వం చంద్రబాబు గారి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం. చరిత్రలో 70 సంవత్సరాల స్వతంత్ర దేశ చరిత్రలో ఎన్నడూ లేనటువంటి కార్యక్రమాల్ని ఆనాడు చంద్రబాబు గారు మరి బియ్యం కానీ పేదవాళ్ళకి, అలాగే డ్వాక్రా మహిళలకి 2 సార్లు 2 లక్షల రూపాయలు వాళ్ళ ఖాతాలో రుణమాఫీ చేయడం కానీ, చనిపోతే చంద్రన్న బీమా, పెళ్ళైతే పెళ్లి కానుక, మరి ఎవరికైనా సమస్యలు వస్తే ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి సహాయ నిధి, అలాగే అనేక సంక్షేమ కార్యక్రమాలు ఏర్పాటు చేసినటువంటి సందర్భంలో మరి ఈరోజు నూతనంగా 2019లో అధికారంలోకి వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో అమలు చేస్తున్న పథకాల్ని రద్దు చేయటం, తెలుగుదేశం పార్టీ మీద ఉన్నటువంటి కక్షని పేద వర్గాల మీద తీర్చుకుంటున్నట్టుగా ఇవాళ కనిపిస్తూ ఉంది. పేదవాడికి పట్టిడన్నం పెట్టి అసంఘటిత కార్మికులు కానీ, మా మహిళా సోదరీమణులు కానీ, రోజు రోడ్ల మీదకి మరి ఆటో కార్మికులు, రిక్షా కార్మికులు వీళ్ళందరికీ 5 రూపాయలకే భోజనం, 5 రూపాయలకే టిఫిను, 5 రూపాయలకే రాత్రి భోజనం ద్వారా అన్నా క్యాంటీన్ ద్వారా లక్షల మందికి భోజనం పెట్టినటువంటి ఈ అన్నా క్యాంటీన్లు ఇవాళ ఏ విధంగా ఈ పరిస్థితి వచ్చిందో చూస్తూ ఉన్నాం. అంటే పేదల ప్రభుత్వం, పేదల కోసం పనిచేస్తామన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఏ విధంగా పనిచేస్తుందో అర్థమవుతూ ఉంది. దీని మీదే తెలుగుదేశం పార్టీ ఇవాళ రాష్ట్రంలో మొట్టమొదటి పోరాట కార్యక్రమాన్ని తీసుకుంది. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు తిరిగి తెరవాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పి ఇవాళ ఈ నిరసన కార్యక్రమాలు చేపట్టాం. రాబోయే రోజుల్లో మళ్ళా ఈ అన్నా క్యాంటీన్ని ఏ మంచి ఉద్దేశంతో ఆ రోజు
చంద్రబాబు గారి ప్రభుత్వం ఏర్పాటు చేసిందో మళ్ళా దీన్ని ఓపెన్ చేసే వరకు కూడా తిరిగి వినియోగంలో తీసుకొచ్చి 5 రూపాయలకే భోజనం పెట్టే వరకు 5 రూపాయలకే టిఫిన్ ఇచ్చే వరకు కూడా తెలుగుదేశం పార్టీ నిరంతరం పోరాటం చేస్తాం. ఖచ్చితంగా ప్రజల పక్షాన నిలిచి పోరాడే తెలుగుదేశం పార్టీ ఈరోజు ఈ తొందరపాటు చర్యల్ని, తెలుగుదేశం పార్టీ మీద ఉన్నటువంటి కక్ష సాధింపు చర్యల్ని ప్రజల మీదకు చూపొచ్చుద్దని చెప్పి కూడా ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని అన్నా క్యాండిల్ తెరిచే వరకు కూడా పోరాటం చేస్తాం, తెలియజేస్తాం.